విశ్వాసిగా ఒక విశ్వాసిగా వర్తమానమును మరియు ఈ దినము యొక్క వర్తమానకులని వెంబడిస్తూ ఒక విశ్వాసిగా అంటే రక్షింపబడిన విశ్వాసిగా వర్తమానమును మరియు ఈ దినము యొక్క వర్తమానకుని వెంబడిస్తూ నీవు ప్రార్థించవలసినట్లుగా ప్రార్థించకపోవటంలో ఉన్న తప్పేంటి? నువ్వు ప్రార్థించవలసినట్లుగా ప్రార్థించకపోవటంలో ఉన్న తప్పేంటి? నువ్వు ప్రార్థించవలసినంత ప్రార్థన చేయగల తప్పేంటి? ఈ గడి వర్తమానంలో ఉన్నావు, ఈ కాలపు వర్తమానులను కూడా వెంబడిస్తున్నావు. నువ్వు ప్రార్థించవలసినట్లుగా ప్రార్థించకపోవటంలో ఉన్న తప్పేంటి? నువ్వు ఎంత ప్రార్థన చేయాలో అంత ప్రార్థన చేయట్లేదో తప్పేంటి? అది అడుగుతాం. సార్ ప్రశ్న ఏంటి? అంతమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు యథార్థమైన హృదయాలతో ప్రార్థన ఎంత చేస్తున్నారు? అయ్యా యథార్థమైన హృదయం ప్రశ్నించుకోండి. ప్రార్థన అనే దాని విలువ తెలియకపోతే ఓడిపోయి ఉన్నాము. ఇంకెవడు గెలిపిస్తాడు నిన్ను? అయ్యా ప్రార్థన అనేది లేదు, ప్రార్థన స్టార్ట్ చేయలేదు, ప్రార్థన రావటం లేదు, ప్రార్థన సమయాన్ని మెయింటైన్ చేయట్లేదు, అసలు ప్రార్థన అంటే మాకు తెలియదు, ప్రార్థన రుచి తెలియదు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఓడిపోయి కూర్చొని ఉన్నావు. గెలవల పక్కన పెట్టి గెలుపు అనేది చాలా దూరం ఉంది. ఇంకా నువ్వు నమ్మితే పక్కనే ఉంది, నమ్మకపోతే చాలా దూరంలో ఉంది. అంటే ఇదన్నీ ప్రార్థన, ఇది ప్రారంభం చేయలేదు, దీని విలువ తెలియదంటే దాని అర్థం ఏంటి? ఆయన ప్రశ్న వేశాడు. అసలు ఇక్కడ వర్తమానం నమ్ముతున్నావు, ఈ కాలపు వర్తమానం కూడా నమ్ముతున్నావు, 7వ దూతను మనం నమ్ముతున్నావు, అవునా? అయితే ప్రార్థించవలసినట్లుగా ప్రార్థించకపోవడానికి తప్పేంటి? ఎంత ప్రార్థన చేయాలో, ఎంతగా దేవుడి కొరకు జీవించాలో, ఎంతగా ప్రభు దగ్గర మనము ఆయనకి కనబడాలో, ఇదంతా చేయకపోవటానికి, ఇలా ప్రార్థించకపోవటానికి కారణం అసలు తప్పేంటి అని అడిగాడు. అప్పుడు ఈయన అన్నాడు, ప్రాఫెట్ అన్నాడు, అది మంచి ప్రశ్న సహోదరుడా, అది చాలా మంచి ప్రశ్న. సోదరుడు గారిని ఎవరు అడిగినప్పటికీ, సహోదరుడు కానీ సహోదరు కానీ ఎవరు అడిగినప్పటికీ దానికి కారణం అది కాలం యొక్క పరిస్థితులై ఉన్నది. అది కాలం యొక్క పరిస్థితులై ఉన్నది. ఎంత బాగా చెప్పండి భర్త, అది కాలం యొక్క పరిస్థితులై ఉన్నది. నేను స్తోత్రం. ఉజ్జీవము అయిపోయినది. ఉజ్జీవం 15 సంవత్సరాలు ఉన్నది, ఇంకా 3 సంవత్సరాలు మునుపు కూడా ఎన్నడూ ఉద్యమం అయిపోలేదు. ఇప్పుడు అది తన చివరి ఉద్యమం పొంది ఉన్నదని నేను నమ్ముతున్నాను. కారణం, ఆ కారణం బట్టే నీవు ప్రార్థన చేయలేకపోవచ్చు. మరి ఇది వరకు ఉన్నట్లుగా ఆత్మలో ఉన్నట్లుగా నీకు అనిపించట్లేదు. దానికి కారణం ఉజ్జీవ మంటలు వెళ్ళిపోయినాయి. అసలు నువ్వు ప్రార్థన చేయలేకపోవడానికి కారణము ఉజ్జీవ మంటలు వెళ్ళిపోయింది. అసలు ఉజ్జీవం అనేది ఆగింది. ఉజ్జీవం అనేది ఆగింది. అయ్యా ఉజ్జీవం అనేది ఆగడానికి లేదు, ఆగింది. ఉజ్జీవం వెళ్ళిపోయింది అంటానికి అసలు వాస్తవంగా ఇలా వినాలి. బండ నుండి నిత్యము ఊరే ఆ జీవజల ఓట ఎట్లా ఊరిద్ది, అసలు ఎట్లా ఆగింది? బండ నుండి నీరు ఊరుతుంది కదా, ఆ నీరు ఎట్లా ఊరిద్ది, అసలు ఎట్లా ఆగింది? ఈ మాట అర్థమైంది మీకు? ఆ ఊట బయటికి రావడానికి అసలు ఎట్లా వచ్చింది, ఎట్లా ఆగింది? ఏమంటాడు? ఆ ఉజ్జీవ మంటలు ఆగిరి అన్నాడు. ఇదే కారణం.
చేసుకున్న వాడిని ప్రేమ సరిదిద్ది. కఠినుడు కాదు, నాకు వద్దనే వాడిని ప్రేమ సరిదిద్దదు. తిట్టుబాటు చేసుకునే వారిని ప్రేమ సరిదిద్ది. హల్లెలూయా. అంటే ఇది తప్పు అనే సంగతి నీకు అర్థమై చేస్తే ఇది తప్పేనయ్యా, నా దగ్గర ఉన్నది సరి చేసుకునేవాడు తిట్టినది. హల్లెలూయా. ఇవాళ అర్థమైందా? ఉజ్జీవము అనగా అది మన లోపల ఉంది. కృప కలుగును గాక. ఆ జీవజలము బయటికి రావాలా ఆగిపోవాలా అనేది నీ మీద ఆధారపడి, నీ అంగీకారం మీద ఆధారపడు. అర్థంగా అరవడం ఉంది, అరవడానికి నీ అంగీకారం మీద ఆధారపడి ఉన్నది. అర్థమవుతున్నా? ఇన్నలాగా చూస్తాడు. అది నీ మీద ఆధారపడి. కానీ ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, అసలు ఆ నిత్య జీవపు ఓటను కానీ ఆయన కానీ కదిలిస్తే, ఆయన కానీ నీ లోపల కదిలిస్తే, యేసు ప్రభువు దీని గురించి ప్రస్తావన చేశాడు. మరి చేశాడా? ఏమన్నాడు ఆయన? నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి మాట్లాడండి, వాని కడుపులో నుండి జీవజల నదులు పారుతాయి. ఇప్పుడు విశ్వసించిన వారి కడుపులో చేపడాలి. అవి ఆగుతాయా? మరి ఆగిరి అంటే అర్థం ఏంటి? నువ్వే ఆపావు. ఆయన ఏమన్నాడు? జీవజల నదులే పారుతున్నాడు. ఆగిరి ప్రార్థనే అవుతలేదు, బైబిల్ స్టడీ లేదు, ఏ కార్యం చేయట్లేదు. దాని అర్థం ఏంటి? ఆపా. దేవుడట ఆ నిత్యము ఉపుకే ఓట నుండి నిన్ను ఎప్పటికీ అప్పుడు శుద్ధి చేస్తాడట. ఒక మాట అంటారు, బైబిల్ ఒక మాట ఉంది, పాడే నీళ్ళలో దోషం ఉండదు అన్నాడు. కట్టికి అంగడిలో కొనుక్కొని తిరుగు, నీకు దోషం లేదన్నాడు. వాడు పూజ చేస్తాడో లేకపోతే వాడి దేవుడికి పెట్టుకుంటాడో నీకు సంబంధం లేదు. కట్టికి అంగడిలో అది వ్యాపార స్థలమో కొనుక్కొని తిరుగు, నీకు ఇబ్బంది లేదన్నాడు. దేవుడు చెప్పాడు మాట. ఆ పాడే నీళ్లు పోయి తాగు, ఏ దోషం ఉండదన్నాడు ఆయన. కనీసం ఒక 20-30 సంవత్సరాల దాకా ఆ యొక్క వాగులో నీళ్లు తాగాను. పొలాలు వెళ్తే వాగులో నీళ్ళే, వాగులో నీళ్లు, సెలవులో నీళ్ళు తాగాం, వాగులో పొయ్యే నీళ్ళు. అంటే ఎంతంటే వాడికి అట్ట అనుకుని తాగింది. ఎన్ని సంవత్సరాలు తాగాము. ఇప్పుడేమో మినరల్ వాటర్ అయితేనే తాగుతా అనే స్థితికి వచ్చాం మనం. అంటే అది కూడా ఎట్లా స్వచ్ఛమైన నీరు కావాలి. కానీ దేవుడు అన్నాడు, నాకు మా పెద్ద ఏం చెప్పి చిన్నప్పుడు మాట్లాడే ఆ పాలే నీళ్ళను తాగితే ఏ దోషం లేదన్నాను దేవుడు అన్నాడు. అది నా లోపలికి వెళ్ళింది. నేను వాగులో నీళ్ళు తాగుతున్నా, కమలంలో నీళ్ళు తాగుతున్నా. ఆ పొలం వెళ్ళినప్పుడు వారికి దాన్ని అట్లా ఇట్లా తాగుతా శుభ్రంగా. ఎందుకంటే ఏ దోషం ఇక్కడ లేదు. మరి పైన కూడా తెచ్చిన పెరుగులు వేశారు, చచ్చిన వరిగొడ్లు పడేశారు, చచ్చిన కుక్కలు వేశారు. అక్కడ ఏమన్నా ఏది కాదు, పారే నీళ్ళకి దోషం లేదా అన్నాడు. అది అక్కడే కడిగేయబడింది. పారే నీళ్ళలో దోషం లేదని దేవుడు చెప్తే అసలు నీ హృదయంలో వచ్చి నిత్యము ఉబికే నిజంగా ఆ నిత్యము ఊపికే ఓటగా నీ దగ్గర ఉంటే అసలు నువ్వు ఎట్టుంటావు? అది కావాలి. అసలు నువ్వు ఎలా ఉంటావు? ఆయన ఒక మాట నేను కలిగించాను, నీవు ఆ నీలో ఉన్న ఉద్యమమును నువ్వు చనిపోలేదు. చాలా బాగుంది. నీలో ఉన్న ఉద్యమాన్ని నువ్వు చనిపోనియద్దు. అబ్బా, ఆ మాట ఎందుకు వాడాడు ఆయన?
చంపుతావు నువ్వు, చంపగా ఆ జీవజలమును ఆపకు. జీవజలం ఆగిందా చచ్చిపోయినట్టు అర్థం. అమ్మా పడగొట్టిన దాన్ని నేను మరలా కట్టను అన్నాడు పౌలు గారు. అవునా అవునా కాదా? ఇది నేను చెయ్యను అన్న తర్వాత మరలా చేస్తే దాని అర్థం ఏంటి? నేను పడగొట్టిన దాన్ని మరలా కట్టను అన్నాడా? ఇప్పుడు ఒక పాపం ఒప్పుకున్న మరలా పాపం చేస్తే పడగొట్టిన దాన్ని కట్టగలరు కదా? ఆ పాపం మరలా చేస్తే దాని అర్థం ఏంటి? పడగొట్టిందని దేవుడి దగ్గర మనం ఇది వాక్యం అని తెలిసిన తర్వాత ఒప్పుకున్నాం, అది చేయొద్దు. దాని వైపు చూడొద్దు, దాని దగ్గరికి వెళ్ళొద్దు అసలు. అదే కష్టం. లోక్తాడు అసలు భార్య భర్తల మధ్య బంధాలను వారు వారి ధర్మాలను వారు జీవించుకున్నప్పుడు వాక్య ప్రస్తావన వస్తే వాక్య విషయంలో నీ భర్తకు నువ్వు లోబడాల్సిన అవసరం లేదన్నాడు. అంటే వాక్యమైనది చేయాల్సి వస్తే అప్పుడు నీ భర్త మాటలు చేసుకోవాల్సిన అవసరం లేదంటాడు ప్రవక్త. వాక్యమా? ఇది వాక్యం అండి, ఇది వాక్యం. నాకు పరలోక రాజ్యం కావాలి, నాకు నిత్య జీవం కావాలి. నీకు 70 సంవత్సరాల నీ దగ్గర భార్యగా ఉంటాను నేను, లేదా నువ్వు నా భర్తగా ఉంటావు. నాకు వాక్యం నిత్య జీవాన్ని ఇచ్చింది, నేను వాక్యం జరిగించాలి. కాబట్టి వాక్యానికి సపోర్ట్ చేయమన్నాడు ఆయన. ఓకే, వాక్యానికి సపోర్ట్ చేయమన్నాడు. ఈ భర్త కంటే ఎక్కువగా వాక్యానికి సపోర్ట్. హల్లెలూయా. ఇప్పుడు దేవాతి దేవుడు కృప కలుగును గాక. హల్లెలూయా. అసలు మనం ప్రార్థించవలసిన దానికంటే ప్రార్థించలేకపోతున్న కారణం ఏంటంటే ఉద్యోగ మంటలు రగిలించిన మంటలు ఆగింది, జీవజలం ఊట ఆగింది, ఆ ఉబికే నీరు ఆగింది. అసలు ఉబికే నీరు లోపల పెట్టిందే దేవుడు నిన్ను ఎప్పటికప్పుడు శుద్ధి చేయడానికి. ఎప్పటికప్పుడు శుద్ధి చేయడానికి మంటలను కోస్తా ఉంటారు. మిషన్ దగ్గరికి వెళ్తే చూస్తే ఆ బండలు కోసే రంపం ఉంటుంది, ఆ ప్లేట్ ఉంటుంది. అది కోసేటప్పుడు అది అది అలా పెడితే అది కట్ అవ్వదు. అది కోసినంతసేపు దానికి వాటర్ పెడతా ఉంటారు. ఆ వాటర్ పడుతుంటేనే స్మూత్ గా కట్ చేస్తారు. వాటర్ ఆదరికి వెళ్ళిన దాకా వాటర్ పడతానే ఉండాలి. ఒక సపరేట్ గా ఒక పైపు దానికి పెడతారు, అది కట్ చేసుకుంటే వెళ్తుంది. ఆ నీరు ద్వారా కట్ చేస్తా వెళ్తుంది. గమనించారా? ఆయన కృప కలుగును గాక. దావీదు గారు గొల్లియాతును కొట్టేటప్పుడు ఏట్లోకి వెళ్ళి ఆ 5 నున్నని రాళ్ళు ఏరుకున్నాడు. ఎన్ని రాళ్ళు? నున్నని రాళ్ళు. అసలు ఈ రాళ్ళకు నునుపు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ రాళ్ళకు నునుపు ఎక్కడి నుంచి వచ్చింది? అది ఏటి నీటి ద్వారా నున్నగా చేయబడింది. ఆ రాయి ఏటి నీటి ద్వారా నున్నగా చేయబడింది. ఈ రాయి కావాలన్నా నాకు. అది కొండలో చెప్పినప్పుడు తీసిన రాయి కాదు, అది ఏటి నీళ్ళ ద్వారా నున్నగా చేయబడింది. ఆ రాయి కావాలి నాకు. తీసుకున్నాడా? ఏరుకున్న 5 అయితే కృప కలుగును గాక. ఏరుకున్న 5 అయితే వాడిని ఒకటే. ఏరుకున్న 5 అయితే ఎన్ని అద్భుతం, ఎన్ని అద్భుతం, తెచ్చుకోవడం అద్భుతం. ఆయన 2 ఏరుకున్నా కృప కలుగును గాక. ఆయన 6 ఏరుకున్నా, ఆయన 4 ఏరుకున్నా, ఆయన 5 ఏరుకున్నాడు. ఆయన 5 కృప అయినదన్నాడు. ఆయన విశ్వాసం అయినదే, ఆయన శ్రమ అయినదే. ఆయన అన్నాడు, ఆయన నున్నగా ఆ నీటి ద్వారా నున్నగా చేయబడిన రాయి అన్నాడు. ఆ రాయిని తీసుకున్నాడు, ఒక్క రాయిని యూజ్ చేశాడు అన్నాడు. ఏమా మల్యాత్ర కొట్టడానికి ఎన్ని రాళ్ళు? ఒక్క రాయి. ఏమా ఇక్కడ మల్యాత్ర కొట్టడానికి ఎన్ని రాళ్ళు కావాలి? ఏరుకుంది 5. అంటే జీదాస్ అని పేరును లోపల పెట్టుకున్నట్ట. ఏం పెట్టుకున్నాడు? అది జీదస్ అన్నాడు. JESS జీజస్.
ఆయన లోపల పెట్టుకున్నాడు అన్నాడు. ఆ 5 అక్షరాలు లోపల పెట్టుకున్నాడు అన్నాడు. దాని యొక్క ఆ సంచిలో 5 అక్షరాలు పెట్టుకున్నాడట. కృప కలుగును గాక. ఈ 5 అక్షరాలు పెట్టుకున్న ముందుగా అక్కడ తేనె కూడా ఉంది. అక్కడ సున్నం కూడా ఉంది. అక్కడ ఆ సంచి తన గొర్రెలకి హల్లెలూయా ఆరోగ్యాన్ని ఇచ్చే సంచి అది. ఆ సంచిలో 5 అక్షరాలు వేశాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. అది తేనెలో మునిగిన రాయది. ఇప్పుడు ఒక్కరాయనే యూజ్ చేశాడు అన్నాడు. ఒక్కరాయనే తీసుకున్నాడు అన్నాడు. ఒక్కరాయనే తీసుకున్నాడు. అసలు ఒక సంగతి తెలిసిన ఈ ఒక్కరాయి మీద దావీదుకి విశ్వాసం ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఒక్కరాయి మీద విశ్వాసం ఉంది. ఆ ఒక్కరాయిని వాడాడు. హల్లెలూయా కృప కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అలా ఆ రాయి అనేది నీటి ద్వారా తడిసింది. నీటి ద్వారా నున్నగా తయారు చేయబడింది. కృప కలుగును గాక. సార్ రాళ్ళను మన దగ్గర ఉన్నాయా? అయ్యా ఉన్నాయా రాళ్ళు? కృప కలుగును గాక. రాళ్ళు మన దగ్గర ఉన్నాయా అన్నా? లేవా? ఉన్నాయా? వయసులా రాళ్ళు ఉన్నాయా? కృప కలుగును గాక. ఆయన రాతి గుండెలను మాంసపు గుండెలుగా చేస్తాడట దేని ద్వారా. ఇప్పుడు రాతి గుండెలు మన దగ్గర ఉన్నాయి. ఉన్నాయా? మరి దేని ద్వారా? కృప కలుగును గాక. మాంసపు గుండెలుగా విధానం ఏంటి? ఏమంటాడు? రాళ్ళు జలములు రాళ్లను అరగదీయను. ఏ జలము ఈ రాయిని అరగదీసింది? ఏ జలము ఈ రాయిని నున్నగా చేసింది? ఏ జలము ఈ రాయిని మెత్తగా చేసింది? హల్లెలూయా. ఇప్పుడు ఏం చెప్పదంటే ఆ రాయిని ఆ గట్టిగా ఉన్న రాయిని మెత్తగా చేసే నీరు, ఆ నీటి ఊట ఎక్కడ ఉంది? ఆ రాయిని మెత్తగా చేసే ఓట ఎక్కడ ఉంది? ప్రైజ్ ది లార్డ్. ఆ నది ఎక్కడ ఉంది? ప్రైజ్ ది లార్డ్. నదేనంటాయినా? నదేనా? జీవజల నదులు భారతీయనడా? కృప కలుగును గాక. జీవజల నదులు భారతీయనడా? అట్లయితే ఈ నదులు ఏం చేస్తాయి? రాళ్ళను నున్నగా చేస్తాయి. అసంపదలు చేస్తాయి. కృప కలుగును గాక. సరేనా ఉన్నారా? పరీక్ష పెట్టినట్టుంది. కృప కలుగును గాక. అవునా? రాళ్ళు కృప కలుగును గాక. ఒక ఉద్యమం అంటే ఇంతకు ముందే ఉన్న దానిని బ్రతికించుతాడు. ఉద్యమం అనగా ఇంతకు ముందే ఉన్న దానిని బ్రతికించుట. మరొక మాట చెప్పాలంటే ఇంతకు ముందే ఉన్న దాన్ని సంపత్తు. ఇంతకు ముందే బ్రతికున్న దానిని నీ లోపల సంపత్తు. ఇది ఉద్యమం. మరొక మాట అంటే ఉద్యమం అనగా నీలో ఇంతకు ముందే ఉన్న దానిని బ్రతికించుట అన్నాడు. మరొక మాట ఆల్రెడీ ఆ ఉబుకుతూ ఉండే ఓటను సంపొద్దు. నీలో ఉన్న సజీవముగా ఉన్న దాన్ని సంపొద్దు అంతే దాని అర్థం. కృప కలుగును గాక. ఆయన ఇంకొక మాట్లాడాడు. ఉజ్జీవపు ఆత్మ నీకు ఉండాలండి. ఉజ్జీవపు ఆత్మ. కృప కలుగును గాక. ఉజ్జీవపు చేసే ఆత్మ. ప్రోక్త క్వికనింగ్ పవర్ అంటాడు. ఉజ్జీవపు చేసే ఆత్మ అంటే నీ లోపల ఉన్న ప్రతి అవయవాన్ని మేల్కొలిపే ఆత్మ. ప్రతి ఆలోచనలు మేల్కొలిపే ఆత్మ. నిన్ను సజీవుడిగా ఉంచే ఆత్మ. అది ఉజ్జీవపు ఆత్మ. ప్రైజ్ ది లార్డ్. ఆత్మ అది ఉజ్జీవపు ఆత్మ. అది నిన్ను అసలు సోమరిని చేయదు.
ప్రార్థనలు ఓడిపోవటం అంటే ఉండదు. ఓడిపోవటం అంటే ఉండదు. ఉద్యోగ ఆత్మ కలిగిన వారు దేవుని వద్ద నుంచి లాక్కుంటానే ఉంటారు, లాగుతానే ఉంటారు. వారు నిత్యం ప్రార్థన చేస్తానే ఉంటారు. ఉద్యోగం ఆత్మ రగులుతూ ఉంటారు. వాళ్ళు నేను ఎప్పుడు చదువుతాను, వాళ్ళు ప్రశ్న కాదు జవాబు ఇవ్వాలి. వాళ్ళు ఎప్పటికీ ప్రశ్న కాదు, జవాబు ఇవ్వాలి. దేవుని స్తోత్రం. ఒక ఉద్యోగ ఆత్మ కృపకలం కాక ఇప్పుడు మనం మాట్లాడుకున్నది ఒక ఉద్యోగపు ఓట. అసలు ఉద్యోగం నీ లోపల ఉంది, ఉద్యోగ ఆత్మ నీ లోపల ఉంది, ఉద్యోగపు ఓట కూడా నీ లోపల ఉంది. అయ్యా కానీ ప్రశ్న ఏంటంటే, అసలు టైటిల్ ఏంటంటే మనలోని ఉద్యోగమును మనము సరిపోనీయకూడదు. ఆసుకుందా చచ్చిపోవడానికంటే ఉంది. మనలోని ఉద్యోగాన్ని మనము సరిపోనీయకూడదు. అది ప్రవక్త వాడాడు, ఆ పదాన్ని వాడాడు. అందుకంటే చాలా బాగా నచ్చింది నాకు. మనలోని ఉద్యోగాన్ని మనము సరిపోనీయకూడదు. అదేమిటంటే అసలు ఉద్యోగానికి మూలమేందో అది లోపల నుంచి, అది లోపల ఉంటే ఆ ఉద్యోగానికి మూలం అంటే ఉద్యోగానికి మూలమే దేవుని వాక్యము నీ లోపల పెట్టమంట. ఉద్యోగానికి మూలం అంటే దేవుని వాక్యము పెట్టబడుట. ఇప్పుడు ఒక మాట జ్ఞాపకం చేస్తారు. ఆయన ఇశ్రాయేలుతో మాట్లాడేటప్పుడు ఇశ్రాయేలు 2 నేరాలు చేశాడు అన్నాడు. అన్నాడా? ఏం చేశాడట? జీవగల ఓటైన నన్ను ఆశ్రయించాడు. తమ కొరకు నిలవని బద్దలై నీళ్ళు నిలవని తొట్లను తొలిపించుకున్నారు. తొట్లు తొలిపించుకున్నారు. ప్రవక్తలు ఆ తొట్లు ఏంటో కాదు కానీ సంఘ శాఖలు నీళ్ళు నిలబడిన తొట్లు, ఒకవేళ నిలబడిన పాసి పట్లే తొట్లు. కానీ దేవుడు ఏమంటే జీవజలపు ఓట అని నన్ను తోసివేశాడు. ఇంతగా జీవజల ఓట ఎక్కడున్నారనుకున్నాడు? మన లోపల. మన లోపల ఉండాల్సిన ఓటను తోసివేశాడు. అందుకే నిన్న చెప్పాను, ఈ ఓట బయటికి రావాలన్నా, ఈ ఓట ఆగిపోవాలన్నా నీ చేతిలో ఉంది. నీ అంగీకారం మీద పనిచేస్తుంది. జస్ట్ చిన్న అంగీకారమే. ఓట బయటికి రావాలన్నా అది నీ చేతిలో ఉంది, ఓట ఆగిపోవాలన్నా నీ చేతిలో ఉంది. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. అయితే మనలో పెట్టబడిన ఊటను మనము సరిపోనీకూడదు. మాట కొంచెం లోపలికి వెళ్ళండి సార్. నీలో ఉన్న ఓటను అనగా ఉద్యమమును సరిపోనీకూడదు. కృప కలుగునుగాక. ఒక్కడు చదువుతున్నాను ఒక మాట. ఈ దినమున మనకు కావలసింది భౌతికమైన పదార్థం కాదు. ఇదైనా మనకు కావాల్సిన భౌతికమైన పదార్థం కాదు. మనం వాటిని కలిగి ఉన్నాం. మనకు పెద్ద సంఘములు అవసరం లేదు, గొప్ప సంఘ సమూహములు మనకు అవసరం లేదు. రేడియో మరియు టెలివిజన్ లో మాట్లాడే ఎక్కువ మంది బోధకులు మనకు అవసరం లేదు. ఇలాంటివన్నీ మనకు అక్కర్లేదు. కానీ ఈ దినమున మనకు కావలసినది ఏదనగా ఆత్మ సంబంధమైనది. ఒక పైసా వారి యొద్ద లేకపోయినా దేవుని ఎదుట తమ్మును తగ్గించుకునే ఒక వ్యక్తి ఈ దినం మనకి కావాలి. ఒక్క పైసా డబ్బులు నీ దగ్గర లేకపోయినా దేవుని ఎదుట, వాక్యం ఎదుట తగ్గించుకునే వ్యక్తి కావాలి. అది చెప్పింది ఒక్క మాటే, ఉన్నదంతా అక్కడే ఉంది. నువ్వు వాక్యానికి తగ్గించుకోవటం అనేది చిన్న మాట కాదు. దాంతో వాక్యాన్ని బయటికి పోకుండా కాపాడే వ్యక్తి. అసలు ప్రపంచమంతా ఒక దరిని పెడితే, వాక్యాన్ని ఒక దరిని పెడితే నాకు వాక్యమే కావాలనే వ్యక్తి. అది తగ్గించుకోవడం అంటే, అది దేవుడు వాక్యానికి తగ్గించుకోవడం. ప్రజలా తమ్మును తగ్గించుకోవడం వ్యక్తి దినం మనకు కావాలి. వారిలో ఉన్న ఆత్మ దేవుని మంచితనంతో తృప్తిపరచబడే వరకు ఒక ఉద్యమం వారిలో ఏర్పడి, అసలు ఉద్యమం ఏర్పాటు ఎలా జరిగిందంటే అన్నాడు,
ముత్యం అనేది ఎలా ఏర్పడుతుందండి నీ లోపల? ఆయన అంటాడు, దేవుని ఆత్మ మంచితనముతో, వారిలో ఉన్న దేవుని ఆత్మ, వారిలో ఉన్న ఆత్మ దేవుని మంచితనముతో తృప్తిపరచబడే వరకు ఒక ముత్యం వారిలో ఏర్పడింది. దేవుని మంచితనముతో మన ఆత్మ తృప్తిపరచబడాలట. అబ్బా, కాలంగా అయ్యా, ఈ మాట అర్థమైందా? తృప్తి అనే మాటకు అర్థం ఏంటి? తృప్తి అనే మాటకు అర్థం ఏంటి? బాగా ఆకలి అవుతుంది, 2 గంటలుగానే ఇక్కడ వచ్చినప్పుడు ఆకలి పెరిగింది కదా. అప్పుడు ఇంటికి వెళ్ళగానే, అయ్యా ఒక మంచి భోజనం, మంచి పానీయాలు, 2 రకాల కూరలు, మంచి చల్లటి నీళ్లు, ఏసీ కూలరు అవన్నీ పక్కన పెట్టి నీకు నేను చక్కగా కొంచెం అన్ని రకాల కూరలు పెడితే ఎలా ఉంటుంది? అప్పుడు ఎలా ఉంటుంది? అమ్మయ్యా, బతికించోకు, బతికించావు నాయన. ఆ పాస్ట్ గారు 3 గంటలు కూర్చోబెట్టాడు అక్కడ. నాకేం షుగర్ లెవెల్ పడిపోతుంది ఇక్కడ. ప్రైజ్లా, నా పైన పోతుండే పాస్ట్ గారు వదిలిపెట్టేది లేకపోయా. అసలు ఏది అబ్బా, తినటం వల్ల తృప్తిగా ఉన్నాయా? అమ్మయ్యా, హల్లెలూయా. శరీరం ఏం కోరుకుంది? సుఖాన్ని కోరింది. కొంచెం తిని హ్యాపీగా. ఇప్పుడు చెమట పోతుంది కదా అందరికి బాగా, అంటే ఫ్యాన్ వస్తే అమ్మయ్యా, ఏమన్నా చెప్పుకునే తర్వాత కొంచెం నాకు రిలాక్స్ అయింది. వేలుస్తావుతున్నాం. తృప్తి అనేది శరీర భాగాలు అన్ని కూడా ఎంజాయ్ చేయాలి. శరీర భాగాలని ఎంజాయ్ చేయాలి. అర్థమైందండి మాట? శరీర భాగాలను ఏం చేయాలి? ఆనందించాలి. అది తృప్తి అంటే. ప్రతి అవయము ఆనందించాలి. అది తృప్తి అంటే. కలుగునిగాక మనలో ఉన్న ఆత్మ దేవుని మంచితనంతో తృప్తి ఏర్పడేంత వరకు, దేవుని వాక్యముతో మనలో ఉన్న ఆత్మ తృప్తి పరచబడాలట. చాలా మంచి మాట. ప్రతి అవయము దేవుని మంచితనముతో అనగా వాక్యముతో తృప్తి పరచబడాలి. వారి అభిప్రాయములను మార్చివేసి మరి వారు జీవించున్న స్థలములలో వాతావరణం మార్చివేయ వరకు ప్రార్థించే వారు మనకు కలవాలి. అబ్బా, ఏమయ్యా, మీరు జీవించిన స్థలాల్లో మీ వాతావరణం మార్చేటట్టుండాలి. సాధ్యమేనా? సాధ్యమేది? సాధ్యమే కదా. కృపకాలి వెనుక, కృపకాలి వెనుక. ప్రార్థనలో శక్తి ఎలా ఉంటుందంటే, అయ్యా వినండి, ప్రార్థనలో శక్తి ఎప్పుడు ఎక్కువగా రిలీజ్ అయిందంటే, దేవుడు కొరకు ఒక పని చేసి దేవుడు ఒక కార్యం చేస్తే దాని వైపు మరలా చూడదు. అంటే నేను చేసిన చెప్పుకునే స్థితికి రావద్దు. అప్పుడు 2వ శక్తి రిలీజ్ అయింది. మనం ఒక పని చేసి నేను చేశానని చెప్పుకోండి, అది ఎక్కడ ఆగింది. అట్లా చెప్పదు. మరలా దేవుడి శక్తి రంగం మీదకి రావాలంటే మనం తప్పుకోవాలి పక్కకి. అప్పుడు దేవుడి శక్తి రంగం మీదకి వచ్చింది. ఉచితంగా పొందుకున్నారు కాబట్టి ఉచితంగా ఇవ్వండి. అక్కడ నిన్ను చూపించొద్దు కానీ దేవుడిని చూపించక్కడ. అది ఆయన అంటారు. ఈ చుట్టూ వాతావరణం మార్చేసేంత వరకు ప్రార్థించవాలంటే అర్థం ఏంటి? అక్కడ నువ్వు కనబడకూడదు, నువ్వు ప్రార్థించే శక్తి కనబడాలి అక్కడ. ఇక్కడే ఉన్నారా? కాదు కాదు చెప్పొచ్చా 2 మాటలు? సపోర్ట్ చేస్తే
స్తోత్రం. రాసి పెట్టారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కృప కలుగునుగాక. ఇక్కడ ఉన్నారా? ఇప్పుడు దేవుడు జీవజలం నదులు లోపల పెట్టాడు. అవునా? కృప కలుగునుగాక. జీవజలం నది అంటే ఏందనుకున్నాం? దేవుని వాక్యమే జీవజల నది. అంతేనా? దేవుని వాక్యమే జీవజల నది. ఇప్పుడు ఒక వాక్యం మన చదివిన వాక్యం 1 కొరింథీ 15:3. 1 కొరింథీ 15:3 చదువుదాం త్వరగా. 1 కొరింథీ 3:15. చెప్తాను 15:3. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా దాని మాట లేఖనముల ప్రకారం చాలు. అబ్బా ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగునుగాక. కృప కలుగునుగాక. ఈ మాట కొంచెం నేను అర్థం చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాకు ఇవ్వబడిన ఉపదేశం అదే నీటి ఊట. ఎక్కడుంది ఇప్పుడు నీటి ఊట చెప్పండి? పౌలు